ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జూన్ 6. దేవుడు నీలో చేస్తున్న కార్యాన్ని ఇతరుల పట్ల చేస్తున్నావా? మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఫిలిప్పి 2:12-13. నీ మనసు దేవునితో ఏకీభావం కలిగి ఉండవచ్చు. అయితే నిన్ను అసక్తుని చేసే స్వభావము నీ శరీరంలో ఉంది. ఇది నీలో ఉన్నంతకాలము నీవు చేయాలనుకున్న పనిని నువ్వు చేయలేవు. దేవుడు మొదటిసారి నీ అంతరాత్మను తాకినప్పుడు నీ మనస్సాక్షి మేలుకుంటుంది. నీలో మనోసంకల్పము మొదలవుతుంది. అప్పుడు నీ మనసు దేవుని మనసుతో ఏకీభవిస్తుంది. అయినా నీవు నా మనస్సాక్షి దేవుని చిత్తానుసారం ఉన్నదో లేదో అని మదన పడుతుంటావు. నేను దేవునికి నిజంగా లోబడుతున్నానా అని ఆలోచించేలా నిన్ను పురుకొల్పే కారణాలు వాస్తవానికి నీ మనోసంకల్పము ముందు అతి సులువుగా వీగిపోయేవే. అయితే వక్రత, మొండితనం వంటి దుర్లక్షణాలు దేవుని చిత్తాన్ని ప్రతిఘటిస్తాయి. అయితే మనిషిలో అత్యంత సున్నితమైంది మరియు సూక్ష్మమైంది పాపం కాదుగా, అతని మనోసంకల్పమే. నరుడు దేవుని సృష్టికే మకుటం. అయితే మకుటానికే మకుటం నరులలోని మనస్సాక్షి. అయితే నరులలోకి ప్రవేశించిన పాపానికి సర్వత్రా చొచ్చుకుపోయే లక్షణం ఉంది. అయితే మనిషి తిరిగి పుట్టినప్పుడు అతనిలో దేవుని చిత్తం కార్యరూపం దాల్చుతుంది. అప్పుడు అతని చిత్తానికి మనోసంకల్పానికి మూలము సర్వశక్తిమంతుడైన దేవుడే. అతని మాట, మనసు, క్రియ అన్నీ దేవుణ్ణి సంతోషపెట్టేవిగా ఉంటాయి. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. దేవుడు నీలో జరిగించే కార్యాలని నీవు తదేక దృష్టితో అమిత శ్రద్ధతో ఇతరుల పట్ల జరిగించినప్పుడు దేవుడు కోరుకున్న కార్యసిద్ధి నీలో ఉంటుంది. నీవు రక్షణ తెచ్చుకోలేవు. నీ రక్షణ దేవుడు నీకు అనుగ్రహించినది. అయితే దేవుడు అనుగ్రహించిన రక్షణ నీలో కొనసాగించేది నీవే. నీలో జరిగిన దేవుని సంపూర్ణ విమోచన కార్యాన్ని అంచెలంచెలమైన విశ్వాసంతో, కృత నిశ్చయంతో బహిర్గతం చేస్తూ ఇతరులలో దేవుని కార్యం జరిగేలా కార్యోన్ముఖుడుగా జీవించు. అప్పుడు నీ చిత్తము దేవుని చిత్తాన్ని ప్రతిఘటించదు. నీలో ఉన్న సహజ వాంఛలు, అపేక్షలు అన్నీ దేవుని చిత్తాన్ని అనుసరించేవిగా ఉంటాయి. అప్పుడు క్రీస్తులో నీ జీవితము నిశ్వాసలంత సహజంగా ఉంటుంది. మొండితనము వివేకాన్ని, వికాసాన్ని అడ్డుకుని మౌఢ్యానికి, అజ్ఞానికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మకు లోబడినప్పుడు మాత్రమే మొండితనము పటాపంచలవుతుంది. నా మనోసంకల్పానికి మూలం సర్వశక్త దేవుడేనని నేను నమ్ముతున్నానా? దేవుడు మన వెలుపల ఉండి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకోవడం లేదు. ఆయన మనలోనే ఉండి మన ద్వారానే తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు.